హలో మామా, హలో బంగారు తల్లి. వెంకిరావు ఛానల్ కి స్వాగతం. బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ తో బెల్లంకొండ సినిమా. హాలీవుడ్, బాలీవుడ్ హీరోలను మించిపోయిన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తన సత్తాను చాటి చెప్పారు. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరో సాధించని ఘనతను సాధించాడు. ఏ ఇండస్ట్రీ హీరోలకు ఇప్పటివరకు ఇది సాధ్యపడలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన చిత్రంగా వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. 100 మిలియన్ల వ్యూస్ కు తగ్గకుండా ప్రతి సినిమా వ్యూస్ ను దక్కించుకున్న బెల్లంకొండ 2014లో పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ 10 సినిమాలే చేసిన బెల్లంకొండ మంచి దర్శకులు, హీరోయిన్లు, టెక్నీషియన్లతో చేసి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఆయన సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచినప్పటికీ వాటిని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేస్తే మాత్రం కనివిని ఎరగని రీతిలో బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. మన దేశంలో ఇప్పటివరకు ఏ నటుడికి సాధ్యం కాని రీతిలో 100 మిలియన్ల వ్యూస్ కు తగ్గకుండా ఆయన ప్రతి సినిమా వ్యూస్ ను దక్కించుకున్నాయి. 800 మిలియన్ల వ్యూస్ తో జయ జానకి నాయక. 2017లో విడుదలైన జయ జానకి నాయకలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా యావరేజ్ హిట్ సాధించింది. దీన్ని హిందీలో ఖోఖర్ పేరుతో డబ్బింగ్ చేయగా కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా కూడా ఇంతటి వ్యూస్ ను దక్కించుకోలేదు. హాలీవుడ్, బాలీవుడ్ హీరోల సినిమాలకు కూడా సాధ్యమవని ఈ ఫీట్ ను ఓ తెలుగు సినిమా హీరో సాధించడం ఎంతో విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.